సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164V బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. ఆల్రెడీ నేను ఈ బైక్ యొక్క కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అంటే దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక పైన ఐకార్డ్స్లోను అలాగే స్క్రీన్లో కూడా వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, సరే చెక్అవుట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియో దీన్ని నేను రైడ్కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అంటే నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇక లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేది 20K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది. ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మనం రైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క లుక్ అలాగే డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో లుక్ వచ్చేసరికి ఒక యూనిక్ లుక్ లో మనకి ఈ బైక్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే దీని యొక్క కట్స్ అండ్ ఫినిషింగ్స్ కూడా మనకి చాలా యూనిక్ లుక్ లో మనకి ఆఫర్ చేస్తున్నారు. వీటి యొక్క వీల్స్ అనేవి రెడ్ కలర్ లో మనకి తీసుకురావడం వల్ల ఒక ఐడెంటిఫైడ్ లుక్ లో మనకి ఈ బైక్ అనేది రావడం అనేది జరుగుతుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఈ బైక్ మీద కూర్చుని డ్రైవ్ చేయగానే నాకు అనిపించింది ఏంటంటే, దీని యొక్క సీట్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సీట్ యొక్క కుషనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో 160cc సెగ్మెంట్ లో పెర్ఫార్మెన్స్ తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది చూస్ అయితే చేసుకోవచ్చు. అలాగే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది, బట్ మనకి కంఫర్టబుల్ గా ఉందని చెప్పొచ్చు. అలాగే వెయిట్ కూడా మనకి 146 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. అసలు వెయిట్ అయితే అనిపించింది అనమాట. మీరు రైడ్ చేసినప్పుడు మీకు వెయిట్ ఉన్న ఫీల్ అయితే అనిపించదు. 146 అంటే 160 సెగ్మెంట్ లో చాలా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, దీంట్లో మనకి 159cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఆయిల్ కూల్డ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 17.2 PS పవర్ ని అలాగే 14.73 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. పెర్ఫార్మెన్స్ లో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు అనమాట. ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి మంచి ఇనిషియల్ పికప్ అయితే ఉంటుంది. అలాగే టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ఒకవేళ లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలని కూడా మీరు ఈ బైక్ అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో బీస్ట్ పెర్ఫార్మెన్స్ మనకి ఈ బైక్ లో చూడడానికి అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. రైన్ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అలాగే అర్బన్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైడింగ్ మోడ్స్ బట్టి మనకి పవర్ అండ్ టార్క్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి స్పోర్ట్స్ మోడ్ లో కానీ చూసుకుంటే ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేస్తుందని చెప్పొచ్చు. ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే మనకి స్పోర్ట్స్ మోడ్ లో చూడడానికి అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి రైడింగ్ మోడ్స్ బట్టి మనకి బ్రేకింగ్ కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో రైడ్ మోడ్ లో ఒకలా ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ మోడ్ లో ఒకలా ఉంటుంది, అర్బన్ మోడ్ లో మనకి ఒకలా అయితే ఉంటుంది అనమాట. సో బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి మంచిగా అయితే ఉంటుందని చెప్పొచ్చు దీంట్లో కానీ చూసుకుంటే. ఎందుకంటే మనకి దీంట్లో ఫ్రంట్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి 200mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి పెడల్ డిస్క్ బ్రేక్స్ అనేవి యూజ్ చేయడం వల్ల మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో 2024 లో కానీ చూసుకుంటే కంప్లీట్ గా ఈసారి మనకి డ్యూయల్ ఛానల్ ABS అనేది ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ లో మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఈ బైక్ లో చూడడానికి అయితే ఉంటుంది. బట్ డిస్క్ యొక్క సైజ్ అనేవి ఇంకొంచెం పెద్దది ఇచ్చి ఉంటే ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట. ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ ఇచ్చి ఉంటే అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ ఇచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. దీని గురించి మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే టైర్స్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి మంచి బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలో వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 130/70 17 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలో వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్రాడ్ టైర్స్ అనేవి ఇవ్వడం వల్ల మనకి మంచి గ్రిప్ అయితే ఉంటుంది. మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ మనం లేదా హై స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి గ్రిప్ అనేది కోల్పోకుండా మనకి మంచి బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే మనకి ఈ బైక్ లో రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల మనకి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, బెటర్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో చాసిస్ ఫ్రేమ్ కూడా మనకి మంచి చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ అయితే చేశారు. డబుల్ క్రాడల్ స్ప్లింట్ చాసిస్ ఫ్రేమ్ అనేది దీంట్లో అయితే యూజ్ అయితే చేశారనమాట. దీనివల్ల ఏంటంటే మనం హైవే మీద 3 digits వెళ్తున్నప్పుడు మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మంచి స్టెబిలిటీ అనేది మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చింటే మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉండేది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు మన ఇండియన్ రోడ్స్ అయితే. మీరు ఆన్ రోడ్ చేసినా, ఆఫ్ రోడ్ చేసినా, లేకపోతే హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద డ్రైవ్ చేసినా, లేకపోతే హెవీ గుంతల్లో డ్రైవ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు ఈజీ రైడ్స్ అనేవి మనం దీంట్లో అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 12 liters ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 40 నుంచి 45 kilometers మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకొచ్చు అనమాట. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి అడ్జస్టబుల్ క్లచ్
క్లచ్ లివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ అనేవి దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. మీ ఫింగర్స్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ అయితే 3 స్టెప్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అవి కూడా మనకి మంచి క్వాలిటీ అల్యూమినియం క్లచ్ లివర్స్ బ్రేక్ లివర్స్ అనేవి మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్లో ఉన్న ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పుడు మనం రీసెంట్గా కొన్ని బైక్స్లో కానీ చూసుకుంటే మనకి డిజిటల్ మీటర్ ఇస్తున్నారు, బట్ ఏంటంటే మనకి కన్సోల్ అనేది విజిబిలిటీ అయితే ఉండట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దీంట్లో కంప్లీట్గా ఫుల్లీ విజిబుల్ అయితే మనకి దీంట్లో ఉందన్నమాట. విజిబిలిటీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఫీచర్స్ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అనమాట. చాలా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెగ్యులర్గా ఉండే ఫీచర్స్ అన్ని కూడా మనకి కన్సోల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ తీసుకొచ్చారనమాట. అంటే మనకి ప్లే స్టోర్లో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ లేకపోతే ఇంకా మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి అనమాట. సో కన్సోల్ పరంగా కూడా మనకి ది బెస్ట్ అయితే దీంట్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మిస్ అయిన ఫీచర్ అంటూ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో మనకి అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి నాకు అది అనిపించింది. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ 33mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇవి మనకి 33mm కాకుండా 37mm ఇచ్చిండే మనకి బాగుందని చెప్పేసి నాకు అది అనిపించింది. సో 37mm కాకుండా ఇంకా యూఎస్డి ఫోక్స్ ఇచ్చిండే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది. మేబీ ఇన్ ఫ్యూచర్లో మనకి అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో కానీ చూసుకుంటే మనకి 33mm కాకుండా 37mm ఇచ్చింటే మనకి బాగుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది మరి అంత హార్డ్ అయితే ఉండదు, అలానే మరింత సాఫ్ట్ అయితే ఉండదు అనమాట. సో మీడియంగా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి డీసెంట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఫ్రంట్ సైడ్ మనకి అప్డేట్ చేసిన అవసరం అయితే ఉంది. అలాగే దీంట్లో మనకి వేరే ఏ బైక్లో కూడా లేని ఒక అద్భుతమైన టెక్నాలజీని మనకి దీంట్లో యూజ్ చేశారని చెప్పొచ్చు. అదే మనకి జీటీ టెక్నాలజీ అని చెప్పొచ్చు, గ్లైడ్ త్రూ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మీరు సిటీస్లో కానీ లేదా ట్రాఫిక్లో కానీ మీరు రైడ్ చేసినప్పుడు యాక్సిలరేటర్ అనేది మనం ఇవ్వకుండా మనం బైక్ అనేది రైడ్ అయితే చేయొచ్చు అనమాట. సో 5th గేర్ వరకు మనం బైక్ అనేది రైడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి స్పీడ్ అనేది అప్ టు 25 km/h వరకు మాత్రమే మనకి రైడ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎనీవే ఏంటంటే మనకి ఇది సిటీస్లో కానీ లేదా మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు కానీ ఈ ఫీచర్ మనకి బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా ఈ బైక్ అనేది ఎవరు పర్చేస్ చేయాలని మాట్లాడుకుంటే కనుక మీకు స్టైలిష్ లుక్స్ ఉండాలి, అలాగే మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలి, మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అలాగే అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉండాలి. మరీ ముఖ్యంగా నాకు ఫ్యామిలీ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు యూత్ అయినా లేదంటే ఫ్యామిలీ పర్సన్ అయినా కానీ ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అలాగే ప్రైస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కాబట్టి ఎండ్ స్క్రీన్లో వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 164 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని ఒక ప్రైస్ కానీ లేదంటే ఆన్ రోడ్ ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే మీరు నెక్స్ట్ వీడియోలో ఏ బైక్ ఒక రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.